హాయ్ ఫ్రెండ్, టొమాటో రసం అండి. టొమాటోస్ బాగా ఫ్రెష్గా ఉంటాయి. కడిగేసుకొని కొంచెము నిమ్మకాయ సైజు చింతపండు బాయిల్ చేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పేస్తే బిన్న బాయిల్ అయిపోతుంది. కొంతమంది కుక్కర్లో కూడా చేసుకుంటారు. నేనైతే అలాగే బాయిల్ చేశాను. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసానండి. తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. మనం మసాలా రెడీ చేసుకుందామండి. మెంతులు, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, మన రెడ్ మిర్చీస్, గార్లిక్, కొంచెము ధనియాలు. నాకు అక్కడ ధనియాలు ఆల్రెడీ మిక్సీ చేసి అంటే మసాలా ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేసానండి. ధనియాల పొడి ప్లస్ హోల్ మసాలాస్ కొన్ని ఉంటే వేసేసా. కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుందండి వాటర్ లాగా. అప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు, మనం తయారు చేసుకున్న పొడి అన్నీ కలిపేసుకోవాలి. మనం పచ్చిగానే కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అవి బాగా మరగాలండి. చాలా టైం పడుతుంది. వాటర్ కూడా వేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి పులుపు చాలా ఉంటుంది కదా. మనకి ఎలా సరిపడుతుందో అలా వాటర్ వేసుకొని బాగా మరగబెట్టాలి. కొత్తిమీర వేసుకోవాలి. బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో రుచిపడి అంత కారం వేసుకోవాలండి. పోపు వేసేసుకోవాలండి. పోపు నార్మల్ ఆనియన్స్, కొంచెం గార్లిక్, రెడ్ మిర్చి, కరివేపాకు, పోపు దినుసులు బాగా పోపు వేసుకోవాలండి. బాగా ఫ్రై కావాలి. టొమాటో రసం చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ తిన్న తర్వాత మళ్ళీ కూడా బాగా జీర్ణం అనేది ఆకలి అనేది బాగుంటుంది. ఒక్కొక్కసారి టొమాటో రసం బాగుంటుందండి రైస్లోకి. బాగా అయిన తర్వాత మనం ఆ పోపు దీంట్లో వేసేయాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో రసము. ఉడకాలి చాలా బాగా మీడియంలో పెట్టేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం చూడండి వాటర్ తగ్గుతూ వస్తుంది కదా, అప్పుడు మనం పోపు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి పప్పడాలు వేడి వేడిగా ఉంటుంది. వర్షంలో అయితే చాలా బాగుంటుంది. తినబుద్ధి అయితే బాగా మరగనిచ్చాను మీడియం ఫ్లేవర్లో. చాలా బాగుంటుందండి. మనం వడియాలు ఏమన్నా వేసుకోవచ్చండి. నేనైతే నాకు అక్కడ అవైలబుల్ ఉంటే ఇవే చేశాను. బాబీసు పిల్లలు తింటారు ఇష్టంగాని. వేడి వేడి రైస్, పప్పడాలు, వేడి వేడి రసం రెడీ. వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం వేస్తుంటే ఆహా, ఆ స్మెల్లే గుమ్మగుమ్మలాడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ కూరలు అవసరం లేదండి. చాలా ఇది సూపర్ ఉంటుందండి. తిని చూడండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. కలర్ చూడండి సూపర్గా ఉంది. స్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంది. మా ఇంట్లో తింటున్నారండి అందరూ. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.